ఈ డౌట్ వచ్చిందా? అసలు ఈ బ్రహ్మ సృష్టిలో రాక్షసులు ఎందుకున్నారు? దేవతలు రాక్షసులు అసలు యుద్ధాలు ఎందుకు చేసుకున్నారు? బ్రహ్మ సృష్టించిన తర్వాత అందులో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, సమస్త జీవరాశులు అన్నీ ఉన్నాయి. అనేక గ్రంథాల ప్రకారం మనకి మొట్టమొదటి రాక్షసులు హేతి, ప్రహేతి. ఇందులో ప్రహేతి తన జీవిత పర్యంతం తపస్సు చేయడానికి గడిపేశాడు. హేతి మాత్రం తన కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించాడు. హేతి యొక్క కుమారుడు విద్యుత్కేశ, తరువాత సుకేశ, మాలివాన్, సుమాలి, మాలి. సుమాలి యొక్క కూతురి పేరే కైకేసి. ఆ కైకేసి బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్య మహర్షి యొక్క కుమారుడు విశ్రవ మహర్షిని వివాహం చేసుకుంటుంది. వాళ్ళకు పుట్టిన కొడుకే రావణాసురుడు. సో రావణాసురుడు రక్తం సగం ఋషుల వైపు చెందుతుంది, మరొక సగం రాక్షస జాతికి చెందినది. ఇప్పుడు మళ్ళీ మనం మొదటి ప్రశ్నకి వద్దాం. అసలు రాక్షసుడు అంటేనే రక్షించేవాడని అర్థం. వీళ్ళని మొదట్లో జలాలకు కాపలాగా ఉంచారు. వీళ్ళు పుట్టుకతో చెడ్డవారు కాదు, కానీ వీళ్ళల్లో రజోగుణం, తమోగుణం ఎక్కువ. మనిషి యొక్క మనస్తత్వాన్ని 3 భాగాలుగా విభజిస్తారు: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మొదటిది సత్వగుణం. సత్వగుణం అంటే ఆగి ఆలోచించే తత్వం ఉండటం, పక్కవారికి సహాయం చేసే మనసు ఉండటం, ప్రశాంతమైన మనసు కలిగి ఉండటం. ఇది దేవతల్లో ఎక్కువగా ఉంటుంది. రెండవది రజోగుణం. ఇది మనుషుల్లో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనం చేసే పనికి పేరు రావాలనుకోవడం, అధికార దాహం, స్థాయి, అంతస్తు, పేరు ప్రఖ్యాతుల మీద విపరీతమైన కోరిక కలిగి ఉండడం. ఇది రాక్షసుల్లో కూడా ఉంటుంది. మూడవది తమోగుణం. ఇదన్నిటికన్నా ప్రమాదమైనది. పక్కవాడు ఏమైపోయినా నాకు పర్వాలేదు అనుకోవడం, వాళ్ళు ఏడుస్తుంటే మనం సంతోషపడడం, ఒక రకమైన పైశాచికత్వం, వేరే వారిని హింసించడం. రజోగుణం, తమోగుణం రాక్షసుల్లో ఎక్కువ ఉండటం వల్ల వారు కూడా దేవతలతో అస్తమానం యుద్ధాలకు వెళ్ళి ఆ స్వర్గం మీద ఆధిపత్యం కోసం పోరాడేవారు. దేవతల్లో సత్వగుణం ఉండటం వల్ల వాళ్ళు మంచి వైపు ఉన్నారు. రాక్షసుల్లో ఈ రజోగుణం, తమోగుణం ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు అధర్మం వైపు ఆకర్షితులయ్యారు. దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనలో కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి. మనలోని సత్వగుణాన్ని పెంచుకుంటూ, రజో తమో గుణాన్ని తగ్గించుకుంటూ నలుగురికి సహాయపడితే అదే చాలు. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. రావణాసురుడు కుబేరుడి దగ్గర నుంచి లంకతో పాటు మరి ఒక వస్తువును కూడా లాక్కుంటాడు. అదేంటో తెలిస్తే కామెంట్స్లో చెప్పండి.